హే, ఒక చిన్న ప్రశ్నే అడుగుతాను. ఇస్లాం అంటే ఏమిటి? చాలామంది అంటారు అదొక మతం, కొందరంటారు అదొక జీవన విధానం, మరికొందరు అది కేవలం కొన్ని నియమాలు అనుకుంటారు. కాని నిజంగా ఇస్లాం అంటే ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకసారి ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చాలా తెల్లని దుస్తులు వేసుకున్నాడు, నల్లటి జుత్తు. అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఆయన వచ్చి ప్రవక్త ముందు కూర్చున్నాడు మరియు ఒక ప్రశ్న అడిగాడు. ఇస్లాం అంటే ఏమిటి? ఇది సాధారణ ప్రశ్న కాదు, ఇది మన అందరికీ సంబంధించిన ప్రశ్న. ప్రవక్త సమాధానమిచ్చారు, ఇస్లాం అంటే ఒకే దేవుడైన అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కాదని సాక్ష్యమివ్వడం, మహమ్మద్ ఆయన దూత అని నమ్మడం, నమాజ్ నిలబెట్టడం, జకాత్ ఇవ్వడం, రంజాన్ ఉపవాసముండడం, మక్కా హజ్ చేయడం అవకాశముంటే. ఇవి మనం ఇస్లాం యొక్క 5 స్తంభాలు అంటాము. అంటే ఇస్లాం కేవలం మాట కాదు, అదొక ఆచరణ. ఇప్పుడు అదే వ్యక్తి మరో ప్రశ్న అడిగాడు. ఈమాన్ అంటే ఏమిటి? ఈమాన్ అంటే విశ్వాసం. ప్రవక్త చెప్పారు, ఈమాన్ అంటే అల్లాహ్ను నమ్మడం, ఆయన దూతలను నమ్మడం, ఆయన గ్రంథాలను నమ్మడం, ఆయన ప్రవక్తలను నమ్మడం, చివరి దినాన్ని నమ్మడం, మరియు మంచి చెడు అన్నీ అల్లాహ్ నిర్ణయం ప్రకారం జరుగుతాయని నమ్మడం. చూశారా? ఇస్లామంటే బయట కనిపించే ఆచరణ, ఈమానంటే మన హృదయంలో ఉండే విశ్వాసం. ఒక చెట్టులాంటిదనుకోండి. రూట్స్ అంటే ఈమాన్, బయట కనిపించే కొమ్మలు ఆకులు అంటే ఇస్లాం. రూట్స్ బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది. అలాగే విశ్వాసం బలంగా ఉంటే మన జీవితం బలంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో అందమైన విషయముంది, అదే ఎహ్సాన్. ఆ వ్యక్తి మూడో ప్రశ్న అడిగాడు. ఎహ్సాన్ అంటే ఏమిటి? ప్రవక్త చెప్పారు, నీవు అల్లాహ్ను చూస్తున్నట్టుగా ఆయనను ఆరాధించాలి. నీవు ఆయనను చూడకపోయినా ఆయన నిన్ను చూస్తున్నాడని తెలుసుకో. ఇది చాలా పవర్ఫుల్ మాట. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పటికీ, ఎవ్వరూ చూడకపోయినా మన హృదయం సత్యంగా ఉండాలి. ఇదే ఇస్లాం యొక్క అందం. ఇస్లాం అంటే కేవలం రూల్స్ కాదు, ఇదొక సంబంధం, మనిషి మరియు అల్లాహ్ మధ్య ఉన్న సంబంధం. ఇది మనసును శుభ్రం చేసుకోవడం, అహంకారాన్ని తగ్గించడం, ఇతరులకు మంచిగా ఉండడం. ప్రవక్త చెప్పారు, మీలో ఉత్తముడు ఎవరు? తన స్వభావం మంచిగా ఉన్నవాడు. అంటే మంచి ముస్లిం కావాలంటే ముందుగా మంచి మనిషి కావాలి. ఇస్లాం మనకు నేర్పేది నిజాయితీ, దయ, సహనం, న్యాయం. ఇది భయం మీద నిలబడిన మతం కాదు, ఇది శాంతి మీద నిలబడిన జీవన విధానం. ఇస్లాం అనే పదం స్వయంగా సలాం నుండి వచ్చింది, అంటే శాంతి. అంటే నిజమైన ముస్లిం ఎవరు? తన మాటలతో, తన చేతులతో ఇతరులకు హాని చెయ్యనివాడు. ఇది చాలా సింపుల్, కాని చాలా గొప్పది. చివరిగా, ఇస్లాం అంటే దేవునికి సమర్పణ, ఈమాన్ అంటే హృదయంలో విశ్వాసం, ఎహ్సాన్ అంటే ఆ విశ్వాసాన్ని అత్యుత్తమంగా జీవించడం. ఇవి మూడూ కలిసినప్పుడు మనిషి జీవితం సంపూర్ణమవుతుంది. కాబట్టి ఇస్లాం అంటే ఏమిటి? ఇది కేవలం ఒక పేరు కాదు, ఇదొక మార్గం, ఒక నడవడి, ఒక విశ్వాసం, ఒక శాంతి, మరియు మనసును వెలిగించే ఒక సత్యం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైనంత వరకు షేర్ చెయ్యండి, కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.